అర్జున్ భవితవ్యం నేడు తేలనుంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. అయితే ఇదే కేసులో ఆయనకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇస్తుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈ బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. డిసెంబర్ 30న అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి సురేష్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఇవాళ అల్లు అర్జున్ కి మరి బెయిల్ వస్తుందా లేదా అని అనుమానాలు, ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు అప్డేట్స్ ఏంటి? అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టు ఈరోజు తీర్పు వెల్లడించనుంది. డిసెంబర్ 30న అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై నాంపల్లి సెషన్ కోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఇటు అల్లు అర్జున్ తరపు నుంచి సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లతో పాటు ఆ రోజు జరిగిన సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఒక డెమోను కూడా అల్లు అర్జున్ న్యాయవాది నిరంజన్ రెడ్డి న్యాయమూర్తి ముందు చూపించడం జరిగింది. అల్లు అర్జున్ తొక్కిస సమయంలో అల్లు అర్జున్కు సంబంధించిన బౌన్సర్లు నెట్టడంతోనే ప్రమాదం జరిగిందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కానీ అల్లు అర్జున్కి తొక్కిసలాట ఘటన జరిగిన ప్రదేశానికి దాదాపు 70 మీటర్లు ఉంది. ఆ తొక్కిసలాట లోయర్ బాల్కనీలో జరిగింది. అల్లు అర్జున్ మాత్రం అప్పర్ బాల్కనీలో ఉన్నారు. ఆయన వ్యక్తిగత సిబ్బంది నెట్టినా కూడా అక్కడి వరకు వెళ్ళే పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా ఆయన వాదనలు వినిపించడం జరిగింది. ఇక అల్లు అర్జున్పై పెట్టిన సెక్షన్ 105 బిఎన్ఎస్ యాక్ట్ వర్తించదు. ఎందుకంటే కల్పబుల్ హోమిసైడ్కి సంబంధించిన సెక్షన్ అల్లు అర్జున్కి ఏ విధంగా అప్లికేబుల్ అవుతుంది, అసలు ఆ సెక్షనే ఇతనిపై వర్తించదు అని చెప్పేసి కూడా ఆయన వాదనలు వినిపించడం జరిగింది. దీనిపైనే చిక్కడపల్లి పోలీసులు కూడా డిసెంబర్ 30నే కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. అల్లు అర్జున్కి రెగ్యులర్ బెయిల్ ఇస్తే విచారణకు సహకరించకపోవచ్చు, దీనికి సంబంధించి ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి కూడా వాళ్ళు కౌంటర్లో వాదనలు వినిపించడం జరిగింది పీపీ. అయితే దీనిపైన కూడా అల్లు అర్జున్కు సంబంధించి న్యాయవాది నిరంజన్ రెడ్డి సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. అల్లు అర్జున్ ఇప్పటికే పోలీసు విచారణకు పూర్తిగా సహకరిస్తున్నాడు. చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇస్తే అక్కడికి వెళ్ళి విచారణకు కూడా 3.5 గంటల పాటు హాజరయ్యి అతను సంబంధించిన స్టేట్మెంట్ అంతా కూడా పోలీసులు రికార్డ్ చేశారు. కాబట్టి అల్లు అర్జున్కి ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన వాదనలు వినిపించడం జరిగింది. ప్రస్తుతం అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్, హైకోర్టు ఇచ్చిన 4 వారాల మధ్యంతర బెయిల్పై ఆయన ప్రస్తుతం ఉన్నాడు. కాబట్టి ఈ నెల 13తో ఆ బెయిల్ ముగుస్తుంది. కాబట్టి నాంపల్లి కోర్టులోనే ఖచ్చితంగా ఆయనకు రెగ్యులర్ బెయిల్ తీసుకోవాలని హైకోర్టు కూడా ఆదేశించడంతో అక్కడ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై నాంపల్లి సెషన్ కోర్టు తీర్పు వెల్లడించనుంది. థ్యాంక్ యూ సురేష్.